మొదటి శ్లోకము 5వ శ్లోకము విశ్లేషణగా చక్కగా మనం మాట్లాడుకునే అవకాశం పెట్టి మనకు మొదటి శ్లోకంలో శంకర భగవత్పాదులు తెలియజేసి అమ్మవారు అయ్యవారు అవిభాజ్య స్వరూపులు వారి గురించి మనం అంతర్లీనంగా వారు వేరుగా ఉంటారనే భావన రానివ్వడం కూడా పాపకారణం అవుతుంది అనే విషయం తెలియజేసి ఈ విషయంలోని అమ్మవారు సకల ప్రపంచాలలోని కూడా జగత్తులోని అంతటిలోని సకల ప్రాణికోటిలోని ప్రవహిస్తున్నారు. దానిలోని ప్రాణికోటి మనుగడ ఉన్నది అని చెప్పి సుకృత పుణ్యము లేని వారు అమ్మవారిని ఆరాధించడం మనకు జరగదు అనే విషయం చెప్పి ఈ విషయాలను తెలుసుకున్న వాళ్ళైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొదలైన దేవతలను అమ్మవారిని ఆరాధిస్తున్నారు అని మొదటి శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఇదే విషయాన్ని స్ఫురణకి చేస్తూ ఇదే విషయాన్ని మళ్ళీ ధృవీకరించినట్టు శంకర భగవత్పాదులు 2వ శ్లోకంలో చెప్పుకుంటూ వచ్చారు. అమ్మవారు తాను నిర్దేశించిన ప్రకారం బ్రహ్మ విష్ణు శివుల ద్వారా ఈ సకల సృష్టి స్థితి లయములను ఆవిడే చేయించుకుంటున్నది, ఆవిడే చేస్తున్నది అనే విషయంగా కూడా మనం తెలియజేస్తూ 2వ శ్లోకాన్ని శంకర భగవత్పాదులు తెలియజేయడానికి ప్రయత్నం అంటే చేశారు. దాన్ని మనం మిగతా అందులో ఉన్న అంతర్లీనమైన భాషను చెప్పకుండా చెప్పిన విషయాలను మనం వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ 2వ శ్లోకము విరించి సచిన్వన్ విరచయ లోకానమికలం వగత్యైనం సౌరీ కదమపి సహస్రేణ శిరసా అరణ సంయుజ్యైనం భజతి భజితో దూదన విధి. మొదటి చరణంలోని పంచరూపభవం పాదములకు వంటినటువంటి ఎన్నో చిన్న కణముల యొక్క సముదాయములోకి కొంచెము భాగము మాత్రమే తీసుకుని తని అంశుని తవ చరణ పంకేరుగభవం. అమ్మ నీ యొక్క చరణములకు అందుకున్నటువంటి ఎన్నో పంకేరముల ద్వారా వచ్చేటువంటి పద్మముల యొక్క పద్మము ఉప్పడి అందుకుంటే ఆ సముదాయంలో చాలా కొంచెము భాగము మాత్రం గుర్తించుకొని అక్కడ ఏం జరిగిందట 2వ పాదంలో విరించి సంజయతి లోకాలనమికలం. విరించి అంటే బ్రహ్మదేవుడు సంచిన్వన్ లోకాలను సృష్టి చేస్తున్నాడు. బ్రహ్మదేవుడు లోకాలను సృష్టి చేస్తున్నాడు అన్న విషయం మనకి తెలిసింది. ఇంకా ఈ రోజుగా మనం తెలుసుకున్నది ఏంటి అంటే అమ్మవారి యొక్క పాద చరణాల పక్కేరులను వచ్చినటువంటి ఆ సముదాయం నుండి కొంచెము భాగము మాత్రమే తనీయాంశం పాంశం అని అన్నారు. తనీయాంశం అంటే చాలా కొంచెము భాగాన్ని తీసుకుంది. విరించి సంచిన్వన్ లోకాలను సృష్టిస్తున్నాడు. మరి లోకాలను ఏ విధంగా సృష్టిస్తున్నాడు అన్న విషయాన్ని కూడా బ్రహ్మదేవుడి గురించి ఆయన ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ గా శంకర భగవత్పాదులు చెప్పారు. లోకాలనమికలం, లోకాలను సృష్టిస్తున్నాడు. సృష్టిస్తున్నప్పుడే ఆయన చేసినటువంటి ఒక మహత్ కార్యం ఏమిటి అంటే అవికలం, ఒక లోకం యొక్క సృష్టి మరో లోకానికి విరుద్ధము కాకుండా, ఒకరు సృష్టి మరో దాని వినాశనము కాకుండా ఉండే విధంగా ఇప్పుడు భూమి తన కక్షలో తిరుగుతూ ఉన్నది. మిగతా గ్రహాలన్నీ వారి కక్షల్లో తిరుగుతున్నాయి. ఇది బ్రహ్మదేవుడు సృష్టించాడు. ఒక గ్రహము తిరుగుతున్న దారిలో మరో గ్రహం వస్తే ఈ 2 గ్రహాలు వినాశనం అయిపోతాయి కదా. అలా కాకుండా బ్రహ్మగారు లోకాలను అవికలముగా సృష్టించేరు, ఒకదాని సృష్టి మరో సృష్టికి వినాశనము కాకుండా ఉండే విధంగా సృష్టించేరు అనే విషయం తెలుసుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకున్నామంటే మొబైల్ వచ్చేవి, అన్ని టెలిఫోన్స్ అందరూ ఎగిరిపోయారు, ఆటోలు వచ్చేవి, రిక్షా వాళ్ళు అందరూ ఎగిరిపోయారు. అంటే మనము చేసుకున్న డెవలప్మెంట్ ఏమవుతున్నదంటే మనం ముందుకు వెళ్తున్నాము, వెనకాపడిన వాళ్ళని ఇంకా అభివృద్ధి చేస్తూనే ఉన్నాం. ఇది వినాశనానికి చెందినటువంటి అభివృద్ధి కానీ మనము నిజంగా అభివృద్ధి. అందుకని అలా కాకుండా ఒకదాని సృష్టి మరో దానికి
నాశనానికి హేతువు కాకుండా బ్రహ్మగారు అంత అద్భుతంగా శృతి చేసేరు అనే దాన్ని అధిగమించి ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పవలసి వచ్చింది. లోకాలను అధికరంగా సృష్టించేది. మరి వహత్యేనం అంటే బ్రహ్మగారు సృష్టించిన పదార్థాన్ని, ఆ సృష్టించిన సృష్టిని ఏనం అదే సృష్టించడాన్ని భరిస్తున్నారు. ఎవరు భరిస్తున్నారు అని చెప్పుకుని వగత్యేనం సౌరిహి కథమపి సహస్రేణ శిరసాం కథమపి అని చెప్పుకుంటూ దాని మళ్ళీ మనం మాట్లాడుతున్నాం. సౌరిహి కథమపి సహస్రేణ శిరసాం. ఇక్కడ సౌరిహి అన్న విషయాన్ని అయితే చెప్పుకొచ్చారు శంకర భగవత్పాదులు. సౌరి అంటే మనం ఈ శ్లోకంలో తెలుసుకునే విధంగా అక్కడ విష్ణుమూర్తి అనే భావం అయితే వచ్చింది. కానీ నిజానికి సౌరి అంటే సూర్యుడిలోకి వచ్చిన కూడా వచ్చిన వాళ్ళు వచ్చిన కూడా యదువంశానికి చెందినటువంటి సూర్యుడు. సరే, యదువంశంలో ఎంతో మంది రాజులు ఉన్నారు, ఎంతో మంది సూర్యులు ఉన్నారు. ఆ సూర్యులతో ఇది విష్ణుమూర్తి అని చెప్పడానికి అయితే మనకి పర్టికులర్ గా రీజన్ కానీ పర్టికులర్ సిస్టమ్స్ కానీ మనకైతే కనబడుతుంది. మరి సౌరి అనగానే విష్ణుమూర్తి నివాసాలు చేస్తున్నారు, విష్ణుమూర్తి లోకాలను మోసిస్తున్నారు అని అప్పుడు లోకాలను మోస్తున్నారు. అదే విషయాన్ని శంకర భగవత్పాదులు చెప్పినట్టుగా మనకి ఎలా అర్థమవుతుంది అని చెప్పుకుంటుంటే శృతి వాక్యాలను ఒకసారి మనం ఆధారం చేసుకుంటే దేవకి నందన సౌరి అని శృతులలో కనిపిస్తుంది. శృతి వాక్యాలుగా మనకి కనిపిస్తుంది. దేవకి నందన సౌరి, దేవకీ దేవుడి యొక్క పుత్రుడైనటువంటి వారు. ఆ పుత్రుడిని మనం సౌరి అని పిలుద్దాము అనేటువంటి విధంగా వేదాల్లోని కొన్ని వాక్యాల ద్వారా అదైతే గ్రహించుకోబడుతున్న విషయంగా మనకు కనిపిస్తుంది. సరే, దేవకీ నందనుడు ఎవరు? ఆయన విష్ణుమూర్తి కదా, ఆయన కృష్ణుడు. ఓకే, ఇక్కడ దాకా మనం వచ్చినప్పుడు కృష్ణుడికి ఆ విష్ణుమూర్తికి ఎటువంటి భేదము లేదు మన మనసులో ఉన్నది కాబట్టి ఇక్కడ కృష్ణుడిని చెప్తున్నారు కాబట్టి సరే విష్ణుమూర్తి అని మనం అనుకుందాము. ఇంకొక విషయాన్ని వచ్చినప్పుడు పురుష సూక్తంలో చెప్పుకుంటే సహస్ర శీర్ష పురుషధనాన్ని మనం చెప్పుకుంటున్నాము. ఇక్కడ సహస్ర శీర్ష పురుషాన్ని చెప్పినందుకు, ఇక్కడ సహస్రేణ శిరసాన్ని చెప్పినందుకు ఈ రెండు పదాలు మరి కథమపి అనే విషయాన్ని ఎందుకు ప్రయోగించారు? శంకర భగవత్పాదులు మనం అనుకుంటూనే ఏ పదాన్ని ప్రయోగించినా ఆయన ఆలోచించి చేస్తారో, లేకపోతే ఆయన కవిత్వమే అలాగ ప్రవాహంగా సాగిపోతుంది. ఆ మహానుభావులు రాసిన ప్రతి వాక్యానికి ప్రతి పదానికి ఒక్కొక్క అర్థం వచ్చేట్టుగా ఆ అమ్మవారిని కనిపిస్తున్నారు తెలియదు. కానీ కథమపి అనడానికి మళ్ళీ మనం విశ్లేషించుకోవడానికి అవకాశం మనం నడుస్తున్న కాలంలో ఒకటే ముందు పట్టుకుని కాసేపు ఇచ్చేది పట్టుకుని కాసేపు ఇచ్చేది పట్టుకుని కాసేపు ఇచ్చేది పట్టుకుని అలా చేతులు మార్చుకుంటూనే అదే భుజం మీద పెట్టుకుంటే సేమ్ ఈ భుజము ఆ భుజము ఆ భుజము. మరి శిరస్సు మీద పెట్టుకుంటే తప్పదు, మనకైతే ఒకటే శిరస్సు. కానీ విష్ణుమూర్తి ఉన్నది 1000 శిరస్సులు కదా, సహస్రేణ శిరసామని అంటున్నాడు కదా. కథమపి అన్నదానికి భావంగా శంకర భగవత్పాదులు అంతర్లీనంగా చెప్పిన విషయం ఏంటంటే ఆయన ఒక శిరస్సు నుండి మరో శిరస్సుకి, ఒక శిరస్సు నుండి మరో శిరస్సుకి మార్చుకుంటున్నాడు నాయన అని చెప్పడానికి ఈ విషయాన్ని చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఏమి అలా చెప్పడానికి విష్ణుమూర్తి యొక్క బలాన్ని తగ్గిస్తున్నాడు ఆయన. ఎందుకు ఆ విష్ణుమూర్తి ఒక కాలం మీద? ఎందుకంటే అంతో చిన్నప్పుడే కృష్ణుడిగా అవతారం ఎత్తున్నాడు, ఒక చేతితోనే ఒంటి వేలుతోనే గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన మహానుభావుడు ఆయన. అటువంటిది 1000 శిరస్సులు ఉన్నటువంటి 1000 పాదములు 1000 శస్త్రములు ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి ఒక శిరస్సు మీద మోయలేదా అని చెప్పకుండా ప్రత్యేకంగా ఇలాగ కష్టపడి మోస్తున్నాడు అని చెప్పడానికి కారణం ఏంటి నేను ఆలోచిస్తుంటే శంకర భగవత్పాదుల గురించి మనం చెప్పుకుంటున్నాం. మొదటి శ్లోకంలోని ఆయన చెప్పేది నేను ఎన్నో విషయాలని ఈ సౌందర్య శ్లోకాల ద్వారా చెప్పదలుచుకున్నాను. ముఖ్యమైన విషయం అయితే మీలో ఉన్నటువంటి భక్తిని నేను పెంపొందించడం, ఆధ్యాత్మికమైన జ్ఞానము మీకు ప్రసాదించడం ఒక భాగం అయితే, సృష్టి రహస్యాలను చెప్పడం, సృష్టికి మన విషయం అమ్మవారికి ఉన్నటువంటి భగవంతుడికి ఉండేటువంటి సందర్భంగా
ఆధ్యాత్మికమైన విషయాలను కలుపుకుంటూ సృష్టిలో జరుగుతున్న విషయాలను కూడా చెప్పడం అనేటువంటి నా బాధ్యత అనే విధంగా మొదటి శ్లోకంలోనే తెలియజేసి, మూడవ విషయంగా కూడా సకల ప్రపంచానికి వాటికి ఆవిడే కారణం, సృష్టికి ఆవిడే కారణం, అన్నింటికీ ఆవిడే కారణము అన్న విషయాన్ని చెబుతూనే సైన్స్ని కూడా ఆయన జోడించుకుంటూ ముందుకు వెళ్ళినట్టుగా మనకు జరుగుతుంది. సరే, భూమిని మోస్తున్నారు, లోకాన్ని ఆయన మోస్తున్నారు. ఎంతో భూమికి భ్రమణము కలుగుతున్నది అన్న విషయాన్ని ఈ రోజుల్లో సైంటిఫిక్ గా చేసిన అబ్జర్వేషన్ ని ఆయన సకల ప్రభుత్వాలను ఎలా చూసారో ఎంతో మనకి తెలియదు. కానీ ఆధ్యాత్మికంగా తెలియజేసుకుంటూ ఆధ్యాత్మికతనికి సైన్స్ కి కొంచెం జోడిస్తూ కూడా ముందుకు వెళ్ళే విధంగా మనకి. సరే, భూమి భ్రమణము కలిగింది. భూమికి భ్రమణము కలగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మనకి తెలిసినవి. ఋతువులు ఏర్పడుతున్నాయి, వర్షాలు ఏర్పడుతున్నాయి. ఆ వర్షాల వల్ల వృక్ష సంపద పెరుగుతున్నది, దానివల్ల ఔషధ సంపద పెరుగుతున్నది. ఈ ఔషధ సంపద వృక్ష సంపద పెరుగుతున్నది అన్న విషయాన్ని ఇంకెక్కడా చెప్పకుండా విష్ణుమూర్తిని సంబోధిస్తుంది సకల ప్రభుత్వాలు. అది ఆయన తెలిపితే అనుకోవాలో యాదృచ్ఛికంగా జరుగుతున్నారో మనకేమీ తెలియదు. ఒకసారి మనం తలుచుకున్నాం ఆయన. ఎందుకు అంటే సృష్టి స్థితి లయకాలను మనం చెప్పుకుంటూ ఉంటే సృష్టిని బ్రహ్మాన్ని చెప్పేసేటువంటి విరించి సంచరించాలని ఆయన చెప్పి ఇక్కడ విష్ణుమూర్తి లోకాన్ని మోస్తున్నారు. ఆయన వృక్ష సంపద, పశు సంపద, ఔషధ సంపద అన్నీ కూడా వృద్ధిలోకి వస్తున్నాయి అంటే ఋతువుల వల్లనే వస్తున్నాయి. ఋతువులు ఎందుకు ఏర్పడుతున్నాయంటే భూభ్రమణం వల్ల ఏర్పడుతున్నది. భూభ్రమణం ఎందుకు ఏర్పడుతున్నది అంటే ఏదో 7 చేపల కథలాగా విష్ణుమూర్తి తన 7 శిరస్సుల మీద ఎంతో కష్టపడి మోసుకుంటూ వెళ్తూ ఉండడం వల్ల అలా ఒక శిరస్సు నుండి మరో శిరస్సుకి మార్చుకుంటూ ఉండడం వల్ల భూమికి భ్రమణం కలుగుతున్నది. భూమికి భ్రమణం కలగడం వల్ల విష్ణుమూర్తికి స్థితికారుడు అనేటువంటి పేరు లభించింది అన్న విషయంగా ఆయన అంతర్లీనంగా ఇంత బాధని ఆయన విషయం గడువు చేసుకుని మనల్ని అర్థం చేసుకోండి అని ఆయన తెలియజేస్తారు. నాలుగో బాధ భజతి భజితో ఆయన ఏం చెప్తున్నట్ట సంశుద్ధైనం. సంశుద్ధైనం అంటే బ్రహ్మగారు సృష్టించిన లోకాలు, విష్ణుమూర్తి స్థిరీకరించినటువంటి లోకాలను ఆయన తీసుకొచ్చి చక్కగా నిండుతున్నారు. చక్కగా మర్దన చేస్తున్నట్టుగా ఆయన నెమ్మదిగా నిండుతున్నారు. అంటే అర్థమేంటి? లోకాలు నాశనం చేస్తున్నారు. అంటే లోకాలు ప్రళయం సృష్టించి చేస్తున్నారు. ఇక నెక్స్ట్ స్టెప్ ఏం జరిగింది అని నెక్స్ట్ పదాలు భజతి భజితో భజతి అన్న ఈ భజతి అన్న పదానికి కూడా ఆయన అలా లోకాలను ముద్ద చేస్తున్నాడు, నిలిపేస్తున్నాడు అన్నది ఏదో క్యాజువల్ గా తీసుకుని ఎత్తుకుని మనం రాస్తున్నట్టుగా మట్టిని మనం చేస్తున్నట్టుగా చేయలేదు. కానీ ఆయన ఏదో పెద్ద పూజ చేస్తున్నట్టుగా, ఏదో ఒక పని చేస్తున్నాము, ఆ పనికి ఎవరో నన్ను అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు, ఎవరో చూస్తున్నారు, అమ్మవారి